ఇక గురుమూఢమి ఈ సంవత్సరము ఆషాఢ శుక్ల పాడ్యమి జూలై 15వ తేదీ మొదలుకొని ఆగస్టు 12వ తేదీ అంటే ఆషాఢ బహుళ అమావాస్య వరకు, అంటే దాన్ని చుక్కల అమావాస్య అంటే శ్రావణ మాసం అమావాస్య పొలాల అమావాస్య వస్తుంది కనుక చుక్కల అమావాస్య అంటారు. కనుక ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలుకొని ఆషాఢ అమావాస్య వరకు అంటే శూన్యమాసమే ఆషాఢము, ఆ మాసములోనే గురుమూఢం వచ్చి ఉన్నది. ఇక మనకు ప్రత్యేకంగా వేరే మూఢము లేదు. ఇక మళ్ళీ శుక్రమూఢమి ఎప్పుడు వస్తుంది? ఆశ్వీజ శుక్ల అష్టమి దేవి శరన్నవరాత్రాలలో పాడ్యమి మొదలుకొని మహానవమి వరకు నవరాత్రులైతాయి. మన కరీంనగర్ పట్టణములో సనాతన సంప్రదాయం దుర్గాష్టమి రోజే పెద్ద బతుకమ్మ ఆడటం. అది కరీంనగర్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు 5 రోజులు 7 రోజులు ఉంటుంటుంది. అది వేరే సందర్భం, వేరే నిర్ణయం. కనుక దుర్గాష్టమి నాడు మొదలైనటువంటి శుక్రమూఢమి అక్టోబర్ 19వ తేదీ మొదలుకుంటే అదే ఆశ్వీజ మాసములో దసరా కోజాగరి పూర్ణిమ తర్వాత ఆశ్వీజ మాసములో సంకష్టహర చతుర్థి నెలకోసారి వస్తుంది కదా, అదే ఆశ్వీజ బహుళ చతుర్థి నాడు ఒక వారం రోజులలో శుక్రమూఢమి వెళ్ళిపోతుంది.